తెలంగాణలో ఇక నుండి ఎక్కడికి వెళ్లాలన్నా అతి తక్కువ సమయంలోనే ఎంత దూరాన్నైనా చేరుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టుపై కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తు నగరంగా అభివృద్ధి చెందుతున్న ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ పరిధిలో ఈ ప్రాజెక్టు కోసం 500 ఎకరాలు కేటాయించనుంది. ఇక ఈ విషయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పటికీ తెలంగాణ నుండి చాలా మంది చెన్నై, బెంగళూరు, పూణే వంటి ప్రదేశాల్లో స్థిరపడిపోయారు. ఎప్పుడైనా హైదరాబాద్కు రావాలంటే అది ఖర్చుతో కూడిన పని కాదు కదా, కనీసం 13 గంటల ప్రయాణం అవుతుంది. అంటే ఇంచుమించు ఒక రోజు మొత్తం ప్రయాణానికి కేటాయించాల్సి వస్తుంది. కానీ ఇప్పటి నుండి 3 గంటల్లో హైదరాబాద్ నుండి బెంగళూరు, చెన్నై, పూణే వంటి ప్రదేశాలకు వెళ్లేలా బుల్లెట్ రైళ్లను తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు అధికారులు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దేశవ్యాప్తంగా హైస్పీడ్ రైలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా హైదరాబాద్ ను కనెక్ట్ చేసే 3 కీలక కారిడార్లు ప్రతిపాదించారు. హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు పూణే. ఈ మార్గాలు పూర్తయితే దక్షిణ భారత రవాణా మ్యాప్ పూర్తిగా మారిపోతుంది. ఇక బుల్లెట్ రైళ్ల కోసం కేటాయించే 500 ఎకరాలు శంషాబాద్ సమీపంలో ఉంటాయని సమాచారం. ఇది భవిష్యత్తులో పెద్ద ట్రాన్స్పోర్ట్ హబ్ గా మారే అవకాశం ఉంది. మెయింటెనెన్స్ డిపోలు, ట్రైనింగ్ సెంటర్లు, టెక్నికల్ యూనిట్లు, స్టేషన్ ఇంటిగ్రేషన్ అన్ని ఒకే ప్రాంతంలో ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి చెన్నై లేదా బెంగళూరుకు వెళ్లాలంటే 12 నుండి 15 గంటల మధ్య సమయం పడుతుంది. కానీ బుల్లెట్ రైళ్లలో కేవలం 3 నుండి 4 గంటల్లోనే ప్రయాణం పూర్తి చేయొచ్చు. అంటే గంటకు సుమారు 320 నుండి 350 కిలోమీటర్ల వేగం ఉంటుంది. అయితే ఇది వందే భారత్ ఎక్స్ప్రెస్ కంటే కూడా దాదాపు రెట్టింపు వేగం అన్నమాట. అయితే ఇప్పటికే ఇండియన్ రైల్వేస్ ఈ ప్రాజెక్టుపై ప్రాథమిక పనులు మొదలుపెట్టింది. లొకేషన్ సర్వేలు చేయించింది. డిపిఆర్ కూడా సిద్ధమైంది. రూట్ ఫైనలైజేషన్, భూమి సేకరణ ఇవన్నీ వేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ సమక్షంలో ఫ్యూచర్ సిటీ కోసం అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవే, మన్ననూరు శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్, హైదరాబాద్ విజయవాడ హైవే, 6 లైన్ల విస్తరణ వంటి మరిన్ని ప్రాజెక్టులపై కూడా మంత్రి దృష్టి సారించారు. 2028 నాటికి తెలంగాణలో ఆధునిక రోడ్ల నెట్వర్క్ లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. ఇక బుల్లెట్ రైళ్లు వస్తే ఐటీ ఇండస్ట్రీలకు బూస్ట్ లభిస్తుంది. ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి. ఇక నగరాల మధ్య వేగవంతమైన కనెక్టివిటీ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ విలువలు పెరిగిపోతాయి. ఇలా హైదరాబాద్ ను సౌత్ ఇండియాలో హై స్పీడ్ హబ్ గా మార్చే అవకాశం ఉంది. ఇక ఇప్పటి వరకు కేవలం కలలా అనిపించిన బుల్లెట్ రైలు ఇప్పుడు వాస్తవానికి దగ్గరవుతోంది. భూమి కేటాయింపు, ప్రాజెక్టు స్పీడ్ పెంపు, భవిష్యత్తు ట్రాన్స్పోర్ట్ రివాల్యూషన్ ఇవన్నీ సరిగ్గా అమలు చేస్తే హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు 13 గంటల ప్రయాణం కాస్త ఇక నుంచి హాఫ్ డే ట్రిప్ గా మారిపోతుంది. తెలంగాణలో ఇక నుండి ఎక్కడికి వెళ్లాలన్నా అతి తక్కువ సమయంలోనే ఎంత దూరాన్నైనా చేరుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టుపై కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తు నగరంగా అభివృద్ధి చెందుతున్న ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ పరిధిలో ఈ ప్రాజెక్టు కోసం 500 ఎకరాలు కేటాయించనుంది. ఇక ఈ విషయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పటికీ తెలంగాణ నుండి చాలా మంది చెన్నై, బెంగళూరు, పూణే వంటి ప్రదేశాల్లో స్థిరపడిపోయారు. ఎప్పుడైనా హైదరాబాద్కు రావాలంటే అది ఖర్చుతో కూడిన పని కాదు కదా, కనీసం 13 గంటల ప్రయాణం అవుతుంది. అంటే ఇంచుమించు ఒక రోజు మొత్తం ప్రయాణానికి కేటాయించాల్సి వస్తుంది. కానీ ఇప్పటి నుండి 3 గంటల్లో హైదరాబాద్ నుండి బెంగళూరు, చెన్నై, పూణే వంటి ప్రదేశాలకు వెళ్లేలా బుల్లెట్ రైళ్లను తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు అధికారులు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దేశవ్యాప్తంగా హైస్పీడ్ రైలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా హైదరాబాద్ ను కనెక్ట్ చేసే 3 కీలక కారిడార్లు ప్రతిపాదించారు. హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు పూణే. ఈ మార్గాలు పూర్తయితే దక్షిణ భారత రవాణా మ్యాప్ పూర్తిగా మారిపోతుంది. ఇక బుల్లెట్ రైళ్ల కోసం కేటాయించే 500 ఎకరాలు శంషాబాద్ సమీపంలో ఉంటాయని సమాచారం. ఇది భవిష్యత్తులో పెద్ద ట్రాన్స్పోర్ట్ హబ్ గా మారే అవకాశం ఉంది. మెయింటెనెన్స్ డిపోలు, ట్రైనింగ్ సెంటర్లు, టెక్నికల్ యూనిట్లు, స్టేషన్ ఇంటిగ్రేషన్ అన్ని ఒకే ప్రాంతంలో ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి చెన్నై లేదా బెంగళూరుకు వెళ్లాలంటే 12 నుండి 15 గంటల మధ్య సమయం పడుతుంది. కానీ బుల్లెట్ రైళ్లలో కేవలం 3 నుండి 4 గంటల్లోనే ప్రయాణం పూర్తి చేయొచ్చు. అంటే గంటకు సుమారు 320 నుండి 350 కిలోమీటర్ల వేగం ఉంటుంది. అయితే ఇది వందే భారత్ ఎక్స్ప్రెస్ కంటే కూడా దాదాపు రెట్టింపు వేగం అన్నమాట. అయితే ఇప్పటికే ఇండియన్ రైల్వేస్ ఈ ప్రాజెక్టుపై ప్రాథమిక పనులు మొదలుపెట్టింది. లొకేషన్ సర్వేలు చేయించింది. డిపిఆర్ కూడా సిద్ధమైంది. రూట్ ఫైనలైజేషన్, భూమి సేకరణ ఇవన్నీ వేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ సమక్షంలో ఫ్యూచర్ సిటీ కోసం అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవే, మన్ననూరు శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్,
హైదరాబాద్ విజయవాడ హైవే 6 లైన్ల విస్తరణ వంటి మరిన్ని ప్రాజెక్టులపై కూడా మంత్రి దృష్టి సారించారు. 2028 నాటికి తెలంగాణలో ఆధునిక రోడ్ల నెట్వర్క్ లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. ఇక బుల్లెట్ రైళ్లు వస్తే ఐటీ ఇండస్ట్రీలకు బూస్ట్ లభిస్తుంది, ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి. ఇక నగరాల మధ్య వేగవంతమైన కనెక్టివిటీ పెరుగుతుంది, రియల్ ఎస్టేట్ విలువలు పెరిగిపోతాయి. ఇలా హైదరాబాద్ ను సౌత్ ఇండియాలో హై స్పీడ్ హబ్ గా మార్చే అవకాశం ఉంది. ఇక ఇప్పటి వరకు కేవలం కలలా అనిపించిన బుల్లెట్ రైలు ఇప్పుడు వాస్తవానికి దగ్గరవుతోంది. భూమి కేటాయింపు, ప్రాజెక్టు స్పీడ్ పెంపు, భవిష్యత్తు ట్రాన్స్పోర్ట్ రివాల్యూషన్ ఇవన్నీ సరిగ్గా అమలు చేస్తే హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు 13 గంటల ప్రయాణం కాస్త ఇక నుంచి హాఫ్ డే ట్రిప్ గా మారిపోతుంది. తెలంగాణలో ఇక నుండి ఎక్కడికి వెళ్లాలన్నా అతి తక్కువ సమయంలోనే ఎంత దూరాన్నైనా చేరుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టుపై కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తు నగరంగా అభివృద్ధి చెందుతున్న ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ పరిధిలో ఈ ప్రాజెక్టు కోసం 500 ఎకరాలు కేటాయించనుంది. ఇక ఈ విషయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పటికీ తెలంగాణ నుండి చాలా మంది చెన్నై, బెంగళూరు, పూణే వంటి ప్రదేశాల్లో స్థిరపడిపోయారు. ఎప్పుడైనా హైదరాబాద్కు రావాలంటే అది ఖర్చుతో కూడిన పని కాదు కదా, కనీసం 13 గంటల ప్రయాణం అవుతుంది. అంటే ఇంచుమించు ఒక రోజు మొత్తం ప్రయాణానికి కేటాయించాల్సి వస్తుంది. కానీ ఇప్పటి నుండి 3 గంటల్లో హైదరాబాద్ నుండి బెంగళూరు, చెన్నై, పూణే వంటి ప్రదేశాలకు వెళ్లేలా బుల్లెట్ రైళ్లను తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు అధికారులు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దేశవ్యాప్తంగా హై స్పీడ్ రైలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా హైదరాబాద్ ను కనెక్ట్ చేసే 3 కీలక కారిడార్లు ప్రతిపాదించారు. హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు పూణే. ఈ మార్గాలు పూర్తయితే దక్షిణ భారత రవాణా మ్యాప్ పూర్తిగా మారిపోతుంది. ఇక బుల్లెట్ రైళ్ల కోసం కేటాయించే 500 ఎకరాలు శంషాబాద్ సమీపంలో ఉంటాయని సమాచారం. ఇది భవిష్యత్తులో పెద్ద ట్రాన్స్పోర్ట్ హబ్ గా మారే అవకాశం ఉంది. మెయింటెనెన్స్ డిపోలు, ట్రైనింగ్ సెంటర్లు, టెక్నికల్ యూనిట్లు, స్టేషన్ ఇంటిగ్రేషన్ అన్ని ఒకే ప్రాంతంలో ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి చెన్నై లేదా బెంగళూరుకు వెళ్లాలంటే 12 నుండి 15 గంటల మధ్య సమయం పడుతుంది. కానీ బుల్లెట్ రైళ్లలో కేవలం 3 నుండి 4 గంటల్లోనే ప్రయాణం పూర్తి చేయొచ్చు. అంటే గంటకు సుమారు 320 నుండి 350 కిలోమీటర్ల వేగం ఉంటుంది. అయితే ఇది వందే భారత్ ఎక్స్ప్రెస్ కంటే కూడా దాదాపు రెట్టింపు వేగం అన్నమాట. అయితే ఇప్పటికే ఇండియన్ రైల్వేస్ ఈ ప్రాజెక్టుపై ప్రాథమిక పనులు మొదలుపెట్టింది. లొకేషన్ సర్వేలు చేయించింది. డిపిఆర్ కూడా సిద్ధమైంది. రూట్ ఫైనలైజేషన్, భూమి సేకరణ ఇవన్నీ వేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ సమక్షంలో ఫ్యూచర్ సిటీ కోసం అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవే, మన్ననూరు శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్, హైదరాబాద్ విజయవాడ హైవే 6 లైన్ల విస్తరణ వంటి మరిన్ని ప్రాజెక్టులపై కూడా మంత్రి దృష్టి సారించారు. 2028 నాటికి తెలంగాణలో ఆధునిక రోడ్ల నెట్వర్క్ లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. ఇక బుల్లెట్ రైళ్లు వస్తే ఐటీ ఇండస్ట్రీలకు బూస్ట్ లభిస్తుంది, ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి. ఇక నగరాల మధ్య వేగవంతమైన కనెక్టివిటీ పెరుగుతుంది, రియల్ ఎస్టేట్ విలువలు పెరిగిపోతాయి. ఇలా హైదరాబాద్ ను సౌత్ ఇండియాలో హై స్పీడ్ హబ్ గా మార్చే అవకాశం ఉంది. ఇక ఇప్పటి వరకు కేవలం కలలా అనిపించిన బుల్లెట్ రైలు ఇప్పుడు వాస్తవానికి దగ్గరవుతోంది. భూమి కేటాయింపు, ప్రాజెక్టు స్పీడ్ పెంపు, భవిష్యత్తు ట్రాన్స్పోర్ట్ రివాల్యూషన్ ఇవన్నీ సరిగ్గా అమలు చేస్తే హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు 13 గంటల ప్రయాణం కాస్త ఇక నుంచి హాఫ్ డే ట్రిప్ గా మారిపోతుంది.